తెలంగాణ వ్యాప్తంగా భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. ఎండ తీవ్రతకు జనం అల్లాడుతున్నారు. అన్ని జిల్లాల్లో దాదాపు 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నల్గొండ జిల్లా నిడమడూరులో అత్యధికంగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపారు. ఇక మధ్యాహ్నం వేళ వృద్ధులు, పిల్లలు బయటకు రావద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఒక్కసారిగా వాతావరణ మార్పులు, అనూహ్యంగా పెరిగిన ఉష్ణోగ్రతలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఏప్రిల్ మొదటి 2-3 రోజుల్లోనే 43 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు ముందు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రైట్ కి ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని ఖమ్మం నుంచి మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. పెరుగుతున్నాయి. ఇప్పటికే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 43 డిగ్రీల ఉష్ణోగ్రత అయితే గరిష్టంగా నమోదైన పరిస్థితి కనిపిస్తుంది. గత ఏదైతే ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నప్పటికీ మార్చిలో కొంత అంటే తగ్గుముఖం పట్టినప్పటికీ 2-3 రోజుల నుంచి ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి. 40 డిగ్రీల పైచిలకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అటు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి రహదారులన్నీ నిర్మానుష్యంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజలు కూడా బయటికి వెళ్ళాలంటే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఏదైతే ఉదయంగా సాయంత్రం పూటలే పనులు చేసుకోవాలని చెప్పేసి అటు వైద్య ఆరోగ్య శాఖ కూడా ప్రత్యేకంగా సూచనలు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వడదెబ్బకు గురి కాకుండా ఉండడం కోసం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే కోరుతున్నారు. ప్రధానంగా జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే వ్యవసాయదారులు ఉన్నారో వారందరూ కూడా ఉదయం సాయంత్రం పూటలనే పనులు చేసుకోవాలి. మిగతా టైంలో మాత్రం ఖచ్చితంగా పనులు వాయిదాలు వేసుకోవాలని చెప్తున్నారు. ఎవరైతే వడదెబ్బకు అదేవిధంగా గురైనప్పుడు మాత్రం ఖచ్చితంగా తగు చర్యలు తీసుకోవాలి, డాక్టర్లను సంప్రదించాలని చెప్తున్నారు. ప్రధానంగా జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే వేసవి ఎక్కువగా ఉన్న నేపథ్యంలోనే సాయంత్రం పూట మాత్రం అటు పళ్ళ రసాలు అటువంటివి తీసుకోవాలని చెప్తున్నారు. ప్రధానంగా ఆయిల్ ఫుడ్స్కి దూరంగా ఉండాలని చెప్పేసి అయితే వైద్యులు చెబుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి జిల్లాలో ఉన్నటువంటి ప్రధానంగా అన్ని సెంటర్లో కూడా అటు కొత్తగూడెం, భద్రాచలం, అదేవిధంగా సత్తుపల్లి, మధిర, వైరా ప్రధాన సెంటర్లో కూడా ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్న కనిపిస్తుంది. ప్రధానంగా నిన్న ఒక్కరోజే దాదాపుగా నేలకొండపల్లి మండలంలో దాదాపు 43 డిగ్రీల ఉష్ణోగ్రత అయితే నమోదైంది. దీంతో అటు ప్రత్యేకంగా ఏదైతే వడదెబ్బకు గురి కాకుండా ఉండాలని చెప్పేసి అయితే ప్రజలను వైద్యులు కూడా సూచిస్తున్న పరిస్థితి. ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో మరికొన్ని రోజులు మాత్రం భారీ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పేసి అటు వాతావరణ శాఖ కూడా ప్రత్యేకంగా హెచ్చరిస్తుంది. ప్రధానంగా ఇప్పటికే అన్ని ప్రధాన రహదారులన్నీ కూడా నిర్మానుష్యంగా మారుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అటు వైద్య ఆరోగ్య శాఖ కూడా ప్రధానంగా చెప్తున్న పరిస్థితి జిల్లాలో కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ నరసింహరావుతో ఉపేందర్, రాజ్ న్యూస్, ఖమ్మం. తెలంగాణ వ్యాప్తంగా భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. ఎండ తీవ్రతకు జనం అల్లాడుతున్నారు. అన్ని జిల్లాలో దాదాపు 42 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. నల్గొండ జిల్లా నిడమనూరులో అత్యధికంగా 43.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలో వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఎండ తీవ్రత అధికంగా ఉంటుందని తెలిపింది. మధ్యాహ్నం వేళ వృద్ధులు, పిల్లలు బయటకు రావద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఒక్కసారిగా వాతావరణ మార్పులు, అనూహ్యంగా పెరిగిన ఉష్ణోగ్రతలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఏప్రిల్ మొదటి 2-3 రోజుల్లోనే 43 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు ముందు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రైట్ ఈ విషయంపై పూర్తి సమాచారం అందించడానికి విశాఖపట్నం నుంచి మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. మే నెల రాకముందే రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. ఈసారి ఏప్రిల్ నెల మొదటి వారం నుంచే విపరీతమైన ఎండలతో రాష్ట్రంలో ప్రజలు అల్లాడిపోతున్న పరిస్థితులు. దీనికి ఖచ్చితంగా ప్రభావాన్ని చెప్పనప్పటికీ కూడా ఎల్నినో ప్రభావం వల్లనే ఈ పరిస్థితి ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా పసిఫిక్ మహాసముద్రంలో పెరిగిన ఉష్ణోగ్రతల కారణంగానే ప్రపంచవ్యాప్తంగా ఈ పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నారు. ఇక ఇప్పటికే ఏపీ అటు తెలంగాణలో గడిచిన 4 రోజుల నుంచి కూడా పెరిగిన ఎండలతో ప్రజలు బయటకు రావడానికే జంకుతున్నారు. మే నెల కూడా పూర్తిగా రాకముందే మార్చి చివరి వారం నుంచి విపరీతమైన ఎండ వేడిమికి ప్రజలు అల్లాడిపోతున్న పరిస్థితి. ఇక తీర ప్రాంతాల్లో అయితే పరిస్థితి మరింత దయనీయంగా ఉందని చెప్పుకోవచ్చు. ఉదయం 6 గంటల నుంచే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తూ ఉండటంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావడానికి కూడా భయపడుతున్న పరిస్థితి. తీవ్రమైన వడగాలులు కూడా వీస్తూ ఉండటంతో తీవ్ర ఇబ్బందులైతే జనాలు పడుతున్నారు. ఇదే విధమైన వాతావరణ పరిస్థితి ఈ సీజన్ మొత్తం కూడా ఉంటుందని వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా వేడిగాలులు వీయడంతో పాటుగా ఉక్కపోత కారణంగా ఆరోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉందని, ప్రజలు కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కూడా ఉందని వాతావరణ శాఖ అధికారులతో పాటుగా ఆరోగ్య శాఖ అధికారులు కూడా సూచిస్తున్నారు. అవసరమైన అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, తప్పనిసరి అయితే తప్ప బయటకు కూడా రావద్దని చెప్తున్నారు. గడిచిన 4 రోజుల నుంచి విపరీతమైన ఎండవేడిమి పెరగటం కారణంగా ప్రజలైతే అవసరం పడుతున్నారు. ప్రస్తుతం మనం బీచ్ ప్రాంతంలో ఉన్నాము.
ఇక్కడ ప్రజలు పూర్తి స్థాయిలో కూడా బయటకు రావడానికి జంకుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ వాతావరణం వచ్చే 4 రోజుల్లో మరింత ఎక్కువగా ఉంటుందని, ముఖ్యంగా వాతావరణంలో తేమ శాతం పెరగటంతో విపరీతమైన ఉక్కపోత ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. తీర ప్రాంతాల్లో అయితే ఈ సమస్య మరింత అధికంగా ఉంది. 42 నుంచి 43 డిగ్రీల అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ప్రతి సంవత్సరం కూడా మే నెలలో ఈ అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఈసారి మార్చి చివరి నెల నుంచే, చివరి వారం నుంచే ఈ విధంగా ఉష్ణోగ్రతల్లో పెరుగుదల అయితే కనిపిస్తుంది. ఇక నడి వేసవి వచ్చేసరికి ఈ పరిస్థితి మరింత పెరిగే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇది వాతావరణానికి సంబంధించిన తాజా పరిస్థితి. కెమెరామ్యాన్ ఈశ్వర్తో శ్రీరామ్, రాజ్ న్యూస్, విశాఖపట్నం.